ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? దీనికి మనము ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ నేపాల్, సెకండ్ ఆప్షన్ భూటాన్, థర్డ్ భారతదేశం, ఫోర్త్ పాకిస్తాన్ ఉంది. మనకు తక్షశిల విశ్వవిద్యాలయం వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ పాకిస్తాన్ కరెక్ట్ అండి. సెకండ్లో చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఉండేవాడు? ఆన్సర్ వచ్చేసి నలంద, తక్షశిల, విక్రమశీల, కాశీ అని ఇచ్చారన్న. సో ఆన్సర్ కనుక చూసుకుంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి, తక్షశిల. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయము ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నలంద, సెకండ్ తక్షశిల, థర్డ్ నాగార్జున, ఫోర్త్ కాశీ. మనకు మొట్టమొదటి విశ్వవిద్యాలయం వచ్చేసి తక్షశిలలో ఉందన్నమాట. ఫోర్త్ క్వశ్చన్ చూసుకోండి, తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టుగా అయితే ఫస్ట్ ఆప్షన్ గంగా నది, సెకండ్ యమునా నది, థర్డ్ సింధు నది, ఫోర్త్ సరయూ నది. జాగ్రత్తగా చూడండి, తక్షశిల విశ్వవిద్యాలయము నది ఒడ్డున అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ సింధు నది వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్, జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయము? ఫస్ట్ ఆప్షన్ నలంద, సెకండ్ నాగార్జున, థర్డ్ ఉజ్జయిని, ఫోర్త్ తక్షశిల. ఆన్సర్ తక్షశిల. సిక్స్త్ క్వశ్చన్, విద్య అనే పదం విద్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాలి, సెకండ్ ప్రాకృతం, థర్డ్ హిందీ, ఫోర్త్ సంస్కృతం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. విద్ అనే ఏ భాషా పదం నుండి వచ్చిందంటే సంస్కృతం నుండి మనకు వచ్చిందనమాట. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకోండి, విద్ అనే సంస్కృత పదానికి అర్థం? ఫస్ట్ ఆప్షన్ వివరించుట, సెకండ్ తెలుసుకొనుట, థర్డ్ ప్రచారం చేయట, ఫోర్త్ సరిచేయట. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, తెలుసుకొనుట. ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుండి వచ్చింది? ఆన్సర్ గ్రీకు, సంస్కృతము, ఇంగ్లీష్, లాటిన్. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? లాటిన్ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థము అంటే ఇక్కడ ఏ భాష నుండి అడిగారనమాట. నెక్స్ట్ దీనికి లాటిన్ పదానికి ఎడ్యుకేర్ అనే దానికి అర్థం ఏంటి అనేసి అడిగాడనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఆప్షన్ తెలియజేయట, సెకండ్ వివరించుట, థర్డ్ బయటకు తీయట, ఫోర్త్ సరిచేయట. సో థర్డ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్, బయటకు తీయట. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం బయటకు తీయట. 10th క్వశ్చన్, ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథం? ఫస్ట్ ఆప్షన్ రామాయణం, సెకండ్ మహాభారతం, థర్డ్ ఋగ్వేదం, ఫోర్త్ 10th క్వశ్చన్కి థర్డ్ కరెక్ట్ అనమాట. సో ఋగ్వేదం. ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏంటని అడిగితే రామాయణం, మహాభారతం, ఋగ్వేదం, ఉపనిషత్తులు. థర్డ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్.